వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. ప్రతి సీజన్లో బిగ్ బాస్ ఒక రొమాంటిక్ జంటను కంటెంట్ కోసం హౌస్లోకి తీసుకుంటాడు. నిజానికి ఇంటర్వ్యూ టైంలోని మాకేంటి మీకేంటి అనే ప్రశ్నలు వస్తుంటాయట. ఈ విషయాన్ని చాలామంది బిగ్ బాస్ ఇంటర్వ్యూలను ఫేస్ చేసిన వాళ్ళు బహిరంగంగానే ప్రకటించారు. అంటే నువ్వు బిగ్ బాస్కి వస్తే ఎలాంటి కంటెంట్ ఇస్తావు, ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకోవడానికి ఇష్టమేనా, ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తుంటాయట. ఇక అన్నిటికీ సిద్ధం అనుకునే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారనే టాక్ కూడా ఉంది. అలా ప్రతి సీజన్లో ఎఫైర్లు పెట్టుకోవడానికి సిద్ధం అనే కంటెస్టెంట్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అలా ఈ సీజన్లో విష్ణుప్రియ, పృథ్వీలు కనిపించారు. అసలు బిగ్ బాస్ అంటే వద్దు, నాకు పృథ్వీ ఉంటే చాలు అని అతను ఎలిమినేట్ అయ్యే వరకు బిగ్ బాస్ తనకి అప్పగించిన పనికి పూర్తి న్యాయం చేసినట్లే ఉంది విష్ణుప్రియ. పృథ్వీని తెగ లవ్వాడేసింది. వీళ్ళ ముద్దులు హగ్గులు అబ్బో, అసలు వీళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్లా లేదంటే కొత్తగా పెళ్లి చేసుకుని హనీమూన్కి ఏమైనా వచ్చారా అనేటట్లుగానే ప్రవర్తించారు ఇద్దరు. ఇక వీళ్ళ హనీమూన్ యాత్ర ముగియడంతో పృథ్వీ 13వ వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపేశారు. ఇక విష్ణుప్రియ అయితే పృథ్వీ మిస్ యూ అంటూ తెగ ఏడ్చేసింది. మొత్తానికి వీళ్ళిద్దరి లవ్ అఫైర్ బిగ్ బాస్ సీజన్ 8లో హాట్ టాపిక్గా కాగా, బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ ఆమె నన్ను ప్రేమించింది కానీ ఆమెను నేను ప్రేమించలేదు అని కుండ బద్దలు కొట్టేశాడు. ఈ నేపథ్యంలో పృథ్వీ విష్ణుప్రియను దూరం పెట్టడానికి అతని ప్రేయసి కో యాక్టర్ నాగపంచమి సీరియల్ ఫేమ్ దర్శిని గౌడ అనే టాక్ నడుస్తుంది. అసలు బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు నుంచి పృథ్వీ, దర్శిని గౌడలు రిలేషన్లో ఉన్నారని, వీళ్ళ మధ్య ప్రేమాయణం జరుగుతుందనేది పుకార్లు కూడా వినిపించాయి. పైగా వీళ్ళిద్దరూ కలిసి నీతోనే డ్యాన్స్ జోడీగా వెళ్ళటం. మొన్నటికి మొన్న బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో పృథ్వీ కోసం దర్శిని గౌడ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వెళ్ళి విష్ణుప్రియకి పంచివేయడంతో పృథ్వీకి నిజమైన ప్రేయసి యష్మి గౌడనే అని, వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బలంగా వినిపించాయి. ఈ నేపథ్యంతో దర్శిని గౌడతో ప్రేమ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు పృథ్వీ. దర్శిని గౌడ నా కో యాక్టర్, నా ఫ్రెండ్, గ్రేట్ కో స్టార్. నేను ఆమెతో నటించినప్పటికీ ఆమె మంచి నటి. ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉండేది. అది చూసి ఇప్పుడు విష్ణు గురించి, నా గురించి ఏ విధంగా అయితే మాట్లాడుకుంటున్నారో అప్పుడు కూడా నా గురించి, దర్శిని గురించి కూడా మాట్లాడుకునేవారు. ఆమె నా ఫ్రెండ్ మాత్రమే. పెళ్లికి ముందు నాకు చాలా గోల్స్ ఉన్నాయి. కెరియర్పై ఫోకస్డ్గా ఉన్నా. చాలా చెయ్యాలి. నేను అనుకున్న దాంట్లో 10% కూడా ఏమీ చేయలేదు. 100% టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటా. అబ్బాయిలు ముందు కెరియర్లో సెటిల్ అవ్వాలి కదా, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. బట్ 100% లవ్ మ్యారేజే చేసుకుంటా అని అన్నాడు. అయితే ఆ లవ్ మ్యారేజ్ మాత్రం ఎవరితో అన్నది మాత్రం చెప్పలేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.